టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని మరోసారి రుజువైంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తురాలు బంగారు ఆభరణాలు పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన 24 గంటల్లోపే కేసును ఛేదించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోయినా నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని ఆభరణాలు రికవరీ చేశారు. దొంగతనానికి పాల్పడింది ఓ మహిళగా గుర్తించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులను పలువురు అభినందించారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులు తమ వస్తువులు, ఆభరణాలు, నగదు పట్ల జాగ్రత్త వహించాలి అంటున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారితో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ ను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి చిన్న నేరం జరిగినప్పటికీ గంటల వ్యవధిలోనే నేరస్తులను గుర్తించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక గుర్తింపు ఏర్పడింది. తాజాగా చూసుకున్నట్లయితే ఒక 3 రోజుల క్రితం దుర్గగుడికి వచ్చిన ఒక భక్తురాలకి చూసుకున్నట్లయితే కొన్ని బంగారు వస్తువులు పోయినాయి. అయితే సమయానికి అక్కడ సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడంతో దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని 24 గంటల్లోనే నేరస్తులను పట్టుకున్నారు. అయితే దీనికి పూర్తిగా టెక్నాలజీతో ఉన్న దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం వంటోన్సే గుండ్రం గారు చెప్పండి. అంటే అక్కడ దురదృష్టమైన సీసీ కెమెరా పనిచేయకపోవటం అయినప్పటికీ కూడా 24 గంటల్లోనే నిందితుల్ని పట్టుకున్నారు. అంటే ఆ టెక్నాలజీ ఎలా ఉంది? ఇది ఖచ్చితంగా టెక్నాలజీతోనే సాధ్యం. ఇందులో ఏం జరిగింది అంటే మనకి అక్కడ సీసీ కెమెరా పనిచేయకపోవడంతోనే ముందు దొంగతనం ఆ ఏరియాలోనే జరిగిందని మనం గమనించాం. ఆ గమనించిన తర్వాత ఎప్పుడైతే మన కంప్లైనెంట్ ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి బయటకు వచ్చిందో అక్కడి నుంచి టైం లైన్ ఆధారంగా, అంటే ఆ కంప్లైనెంట్ అక్కడ రావడానికి ఒక 10 నిమిషాల ముందు, వచ్చేసిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు, టోటల్ 20 మినిట్స్లో మనకి ఎంతమంది ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి బయటకు వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరెవరు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళు 4 అక్కడే ఉంటారు, వాళ్ళ మీద అనుమానం ఉండదు, వాళ్ళు ఎటు వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి ఏ జోన్లోకి వెళ్ళారు, అక్కడ జనరల్గా ఆ ప్లేస్కి వచ్చిన వాళ్ళు 3 ప్లేసుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ 3 ప్లేసుల్లోకి వెళ్ళి ఎంతసేపు ఉన్నారు అక్కడ, ఇప్పుడు శివాలయంకి వెళ్ళి మళ్ళీ ఎంతసేపు ఉన్నారు, మళ్ళీ వచ్చారు, కొంతమంది శివాలయంకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు, అలాగా రకరకాలుగా. ఇందులో టోటల్గా ఉన్న 80 మందిని టోటల్గా మనం విభాగాల కింద విభజిస్తే 27 అయ్యారు, మొత్తం 27 గ్రూప్స్ అయ్యారు. ఈ 27 గ్రూప్స్లో మనకు అనుమానం 3 మీద కలిగింది. ఇద్దరిని మళ్ళీ ఆ 3 కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి ఇద్దరిని రూల్ అవుట్ చేసాం, వాళ్ళు కాదు అని. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ కనబడింది. ఈ ఒక్క అమ్మాయి తన వేగంగా వెళ్ళిపోవడం, అలాగే ఎవరైనా గుంపు వెళ్దాం ఉంటే ఆ గుంపులో జాయిన్ అవ్వడం, మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్ళడం, మెట్లు మార్గం గుండా వెళ్ళడం, అలాగే క్యూ లైన్లో ఆపోజిట్ వెళ్ళడం, తీరా మళ్ళీ తిను ఒక ఆటో ఎక్కి ఒక లాడ్జ్కి వెళ్ళడం, ఇన్ని అనుమానాలతో ఈమె అయి ఉంటుందని మనం చూసాం. అక్కడ లాడ్జ్లో తిను చేసినటువంటి యూపీఐ పేమెంటు, అట్లాగే మనకు వచ్చినటువంటి ఫోటో, మాకు నాట్ గ్రిడ్ అనే ఆ ఫోటోని క్లియర్గా మనకి మనం పెట్టినటువంటి కెమెరాలో క్లియర్గా ఫోటో ఫేస్ బాగా వచ్చింది. ఆ ఫేస్ మనం తీసి మనం నాట్ గ్రిడ్లో పెట్టి పట్టంగానే ఆమె కొత్త ఫోన్ నెంబర్ వచ్చింది. అదే ఫోన్ నెంబర్ని ఇక్కడ హోటల్లో కొద్దిగా మార్చి ఇచ్చింది అటు ఇటు. అలాగే వేరే ఇంకొక ఫోన్ నుంచి యూపీఐ పేమెంట్ చేసింది. యూపీఐ పేమెంట్ ఈ విధంగా అడ్రస్, అలా ఓఎస్ ఇంటి టూల్స్లో మనం అడ్రస్ అది మనం చూసి ఈ అమ్మాయిని ట్రాక్ చేసి పట్టుకున్నాం. ముఖ్యంగా ఈ వంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి గుడి ఉంది. రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంటే పార్టీ నేరస్తుల వాళ్ళని గుర్తించే కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటువంటి అంటే దుర్గగుడి ప్రాంతంలో ఎటువంటి బందోబస్తు మీరు నిత్యం ఏర్పాటు? దుర్గగుడి ప్రాంతంలో సుమారుగా 256 కెమెరాలతో దుర్గగుడి వాళ్ళు దేవస్థానం ఈఓ గారు 256 కెమెరా ఏర్పాటు చేసి అన్ని సెక్యూరిటీ పెట్టడం జరిగింది. అది కాకుండా మేము ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ ఒక 11 ప్లేసుల్లో, అంటే క్యూ లైన్స్లో అక్కడ కూడా పెట్టడం జరిగింది. మన ఫేషియల్ ఎఫ్ఆర్ఎస్ కెమెరాల్లో మనకున్న డేటా ఆధారంగా ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కనబడతారు. ఈ కేసులో కూడా మనకి ఒక 2 అనుమానితులు వచ్చారు. కానీ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా ఉన్న ప్లేసు, అఫెన్స్ జరిగిన ప్లేసు చాలా దూరంగా ఉండడం కారణంగా ఇది వాళ్ళు చేసి ఉండరని వచ్చాం. దీని మీద కూడా సిసిఎస్ టీం ప్రత్యేకంగా అయినప్పటికీ కూడా వాళ్ళు వదలకుండా సిసిఎస్ టీం కూడా ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ట్రాక్ చేసి ఆ టైంలో ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా అది కూడా రూల్ అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకి మీరు ఇచ్చే సూచనలు ఎలాంటి? భక్తులకు ఇచ్చే సూచనలు ఏంటంటే మన అజాగ్రత్తగా ఉండడమే ఖచ్చితంగా నేరానికి దారితీస్తుంది. ఈ కేసులో కూడా ఆమె కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అక్కడ పంతులు గారికి దక్షిణ వేయడానికో దేనికో 100 ఎంతో డబ్బులు ఆవిడ తీయడానికి ఆవిడే చెప్తున్నారు. డబ్బులు తీసిన తర్వాత జిప్ వేయలేదని. అలాగే మనకి ఇన్వెస్టిగేషన్లో ముద్దాయి కూడా జిప్ వేయలేదు కాబట్టి నాకు ఆ టైంలో బాక్స్ కనపడింది, నేను ఇమీడియట్గా తీసానని మేమే చెప్తుంది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి.
ఖచ్చితంగా మనం బంగారు వస్తువులు అవి వేసుకురావడం సహజం. కానీ మనం ఒక దృష్టి మన వస్తువుల మీద కూడా మనం పెట్టుకోవడం, మన స్వీయ ఇదితో మనం కంట్రోల్లో జాగ్రత్తగా చేసుకుంటే మన దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి నేరం జరగకుండా ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటన జరిగిందో దాదాపు 127 గ్రాముల బంగారపు వస్తువులు అయినప్పటికీ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదే ముఖ్యంగా అంటే సీసీ కెమెరాలు పనిచేయనప్పటికీ కూడా టెక్నాలజీని ఆధారంగా కూడా త్వరితగతిన గంటల వ్యవధిలోనే నేరస్తురాలను పట్టుకోవడం, వాళ్ళ నుంచి పూర్తిగా 127 గ్రాముల సొమ్మును కూడా రికవర్ చేయడం జరిగింది. భక్తులు కూడా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలో ఉండాలంటూ కూడా పోలీసు అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.